ప్రధాని నరేంద్ర మోదీ అరేబియా సముద్ర తీరంలో నీట మునిగిన ద్వారకా నగరాన్ని సందర్శించారు. ఆయన ఆక్సిజన్ మాస్క్ సహాయంతో సముద్రం అడుగు భాగానికి చేరుకున్నారు. అక్కడి పుణ్యభూమికి భక్తి ప్రవక్తలతో ప్రత్యేక పూజలు చేశారు. తనతో పాటు తీసుకెళ్లిన నెమలి పింఛాలను వింజమరలా వీచారు. అనంతరం ఆ పింఛాలను అక్కడే ప్రతిష్ఠించారు. పద్మాసనం వేసుకుని శ్రీకృష్ణ భగవానుని స్మరించుకుంటూ ప్రార్థనలు చేశారు. శ్రీకృష్ణుడు నడియాడినట్టుగా భావిస్తున్న ఆ దివ్య నగరాన్ని చూసి మోదీ ముగ్ధులయ్యారు. మహాభారత కాలం నాటి ద్వారకా నగరం శ్రీకృష్ణుడి అవతార ప్రయోజనం సిద్ధించగానే సముద్ర జలాల్లో కలిసిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. పరిశోధకులు నీట మునిగిన ద్వారకా నగరాన్ని కనుగొనడంతో మహాభారతం నిజంగానే జరిగిందన్న వాదనలకు బలం చేకూరుతోంది.